బ్రాహ్మణుల మాటలిన్నరయ్యో బ్రాహ్మణుల మాటలిన్న రాజు అటువంటి నీలగిరి మహారాజుకు ఆగో సంభ్రమాయ సంతోషం అనిపించే అయ్యా ఓ బ్రాహ్మణోత్తములారా ఇవల్ల మరి ఆ రాజు అటువంటి ఒక్క దామర్ల కోట నేరుతున్నాడు స్వామి రెడ్డి మహారాజు అని అంటే అతడు పేరు 4 దేశాల మీద పోతున్నాడు తండ్రి అతడు గుణవంతుడు సత్యవంతుడు సామాన్య ధీరుడు ఆ రాజు అతడి ఇంటి కోడలు నా బిడ్డ అయితే నా కొడుకు అల్లుడు అవుతానని అంటే ఏ జన్మ లోపల ఏ పుణ్యం చేసుకున్నామో మేము ఒక్కతే బిడ్డ అన్నది కాబట్టి ఈ సంబంధం నాకు ఇష్టమే అన్నాడు నీలగిరి మహారాజు అయ్యా బ్రాహ్మణులారా కానీ ఒక్క మాట నేను రాజ్యానికి రాజును కానీ పేరుకి రాజును పెత్తనం అంతా ఇంటికాడ నా పెళ్ళంది నేను ఇక్కడ పేరుకే రాజును కానీ కచ్చిరికాన్నేమో నాలుగు పెత్తాను నీ ముఖం చూస్తేనే చెప్పు. అరే బ్రాహ్మణులు కన్నడ మాట్లాడతారా ఏం మాట్లాడతారా? నీ ముఖమే చెప్పు. నా ముఖం చెప్పలేదు అట్లాంటి కాదయ్యా నా భార్య మాత్రము ఇంటికాడ నా భార్య నడుతుంది ఇక్కడ నాది నడుతుంది మీరు ఏది నడుస్తుంది కానీ ఇప్పుడు ఒకసారి మీ ఇంటికి వచ్చినావా ఇంటికి వచ్చినా ఒకసారి మా పెళ్ళాన్ని విలువ పనులు వచ్చిన మాట్లాడా బ్రాహ్మణ 5 నెలలు వచ్చినాయి ఎప్పుడు 5 నెలలు వచ్చేసి అట్లా కాదయ్యా ఏం మాట్లాడతాను ఏడుకేళ్ళు అంటానో లేదా మన పిల్లం అంటే ఏమన్నట్టయ్యా ఇప్పుడు ఆ భూమి కాడికి పోతాం ఆ భూమి ఏమంటాం మన భూమి అంటాం ఈ ఇల్లు కాడికి పోతాం మన ఇల్లు అంటాం చేను కాడికి పోతాం మన చేను అంటాం బాయి కాడికి పోతాం మన బాయి ఈ అవ్వ దగ్గర పోతాం మన అవ్వ అంటాం ఈ అక్క దగ్గర పోతాం మన అక్క అంటాం మరి పిల్లం దగ్గర పోతే అరే పిచ్చిగా అది కొడుకులారా పెళ్ళం మన పిల్లం అయితే ఆగర పెళ్ళం దగ్గరకు వచ్చే వరకు ఏకవచనం పలకాలి ఓహో పెళ్ళం అంటే ఒక్కనికే సొంతం నా పెళ్ళం నా అనేది అక్షరం రావాలి ఇక బ్రాహ్మణులు మీకు విలుస్తాను మీ బ్రాహ్మణతనానికి కానీ మాట మంచిగా రాని అయితే పిత్త మీరు ఎన్నే ఉంటుంది నేను గిట్ల నా పెళ్ళం సిరికెత్తే నా పెళ్ళం అడిగెత్తుందా ఏంటిదా మక్క కుండలు కింద పోతుంది అడిగి మీద కుండలు పోసిన కాబట్టి ఆ కింద దొరుకుతుంది పిలువ పంచాను ఎవరు నువ్వే గిట్టున్నావు అంటే ఆమె ఏ బుజ్జి బుజ్జి అంటే ఎవరైనా బిడ్డ బిడ్డలు ఎక్కుంటారు నాకు ఇప్పుడు మాకు ఒక కొడుకు ఒక్కడే కాబట్టి ఇక ఏదైనా కానీ నేనేమో నా భార్యను బుజ్జి అంట అదేమో నన్ను బుజ్జి అన్నా అంటది ఇక నేనేమో నా పిల్లాన్ని అమ్ములు అని అంట ఇక నా పిల్లనేమో నన్ను చింటూ అంటది నేను చూస్తేనేమో ఈ రకం నీ పెన్న పెట్టున్నదా ఇక 4 రోజులైతే మీకు పెంచినట్టు ఇంకా బుజ్జేనా చూడు వస్తున్నది చూడు ఒకసారి అట్లా నిలవదే హలో నేను వచ్చినా నేను వచ్చినా చెంపలు మాసిపోయినాడు నీ మొల్లారాలు చెంప గేట్ కాడ పెద్ద కుక్క లేదురా పెద్ద కుక్క అంటే ఎవరు కుక్క నా కుక్క నీలేరా అసలు ఆమె నీ పిల్లనే నా పని మనిషా ఎవరు వచ్చింది రమ్మంటున్నావా వచ్చింది కదా నీ మొల్లారని చెంప అందరికి నన్నే తోల పట్టింది ఏ మనిషి నన్నే తోల పట్టింది మరి నన్ను అంటే ఇక నాకు పనిచేసే సదనంతా నీకు ఇక్కడ రాకొస్తున్నా నా చేతిలో పెట్టి ఏంది ఒకటారు 12 తాళచేల గుర్తిగా పోవాలి ఎవరో వచ్చింది రాటనా అని 16 ఏళ్ళ పరిస్థితి లేదు పిల్ల ఇక పైదల్లి వస్తున్నది అని 12
నీ భార్య మస్తు అందంగా ఉన్నది. అయ్యా బాంచను నీ భార్య నీ సతీమణి నా భార్యరా నీ బాంచను రామాయణం లోపల సవరకాయలు పాటకున్నట్టున్నది. అదేరా ఏం చూస్తే అందరు లేదా అయితే ఎంటికల రాలే అయితే ఎంటికలకు గిత్త నల్లగున్నా ఏం వాడుతున్నావు ఎంటికల సౌందర్యం ఏంటికోని ఏంటిదవ్వా ఎంటికల పెట్టే నూనె ఏంటిది ఏం నూనె కొబ్బరి నూనె అది కాదు ఆవిరి ఎంటికలకు నూనె ట్రాక్టర్ తీసి పారేసిన గీరాయి పెడతాను మరి నీ మొక్కలు షాంపూ బదులు ఏంటి అంటాను షాంపూ బదులు లీటర్ నూనె కడిగేది ఏంటి పెనాయిల్ పెడితేనే ఏంటండి పెనాయిల్ పెడితేనే అయితే నాకు లగ్గం చేసిన వాడు మంచోడు కదా 5 రోజులు వచ్చే బాడు కావాలి తాకుడు గాల బాడు కావాలి 5 రోజులు వచ్చే బాడు కావాలి తాకుడు గాల బాడు కావాలి ఏమైంది మరి ఎవరెవరు అంటాను పేపర్ గాడు మైరు గాడు ఇక పొట్టిరాజు గాడేమో కట్టె పట్టుకున్నాడు ఇక నా మంగళారతి నా ఆడబిడ్డ ఎవరు నా పెద్ద ఆడబిడ్డ ఆ గాలి ఇద్దరే సమ్మక్క సారా ఇక మంగళారతులు పట్టుకొని ఆలు అయినాక 5 రోజులు కుండలు చేపడరు అని తోలితే లంచగాడుతులు బాగా తాగి సిమెంట్ రోడ్ ఇది అడ్డం పాడి 2 5 రోజులు కుండలు వాళ్ళు కొట్టుకొని వచ్చి ఇక అట్టి మూతలు తెచ్చి ఆడబిడ్డలు ఇక ఆళ్ళే కుండలు వాళ్ళు కొట్టినాక మేమేందుకు అన్నా అని ఇక మురికాల వల్ల మంగళారతి ఎత్తేసి వచ్చింది అయ్యా ఆకాంక్షలు ఇక్కడ నేను పిల్లలను నోసుకున్నాను ఒక్కడు పుట్టినాక ఆయన మంగళారతి పడితే వెళ్దామంతా ఎల్లమ్మని తెలిగైంది పోసమ్మంత కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళ పని ఎవరు అద్దాలు పుట్టాయి కళ్ళు కథే ఇంటారు కాస్తున్నారు మనం అనుకుంటాం లోపల కళ్ళు ముట్టాయి అద్దాలు పెట్టాయి కాబట్టి ఏంటిది గ్రామాల్లో వచ్చారు ఏది నువ్వేనా దొరసాని ఎదురో నా ఇంటికి వచ్చినవేనా అయ్యో కాస్తాలి మరి దాసోడు కావచ్చా నేను అనుకో మూలో చూసిన వాసుకులేరు తాళ్ళు కనబడతాను ఎవరు వాస్తుకున్నారో ఎవరు వాస్తుకున్నారో కనబడతాను పెద్ద దాసోడు అనుకుంటాను ఎవరు ఆయన నడతలేదు ఆయన గుత్తి గుత్తే నా చేతిలో పెట్టి మీరు తాళశైల గుత్తి కంచెడు ఉంటుంది 12 తాళశైలు ఉంటుంది నీకేమన్నా అవసరం ఆయన మోసేది మొయ్యండి నేను ఆయన మొయ్యలేకనే నా చేతిలో పెట్టి సిల్కాయ తగ్గేసి నీకు అవసరం దింగకాయలే ఏంటి ఎవరు మీది చెంపలు మాసిపోయి మూతులు మాసిపోయి చెంపలు మాసిపోయినాయి ఏడ తప్పస్తారు అంటే మరి చెంపలు మూతులు ముక్కులు చెవులను మాసిపోయినాయా ఇదేం మాసిపోలే నాదేంద్రు సరే దామర్లకోట తల్లి దామర్లకోట సామిరెడ్డి భార్య శ్యామలదేవి వాళ్ళ బిడ్డ 7 ఏళ్ల పొల్ల అనురాధకు మీ కొడుకు 12 ఏళ్ళోడు ఉన్నాడు కదా తెలుసుకొని ఇచ్చి చేస్తారా అని అడుగుదామని వచ్చినాం ఆయన చెప్తున్నాడా ఇదివరకు చెప్పలేదా ఆ ముచ్చట నడుతుందా అంటే బాగా నిక్కకు నీ నరాలు తెగుతాయి
ఇంట్లో నేను చూస్తే జరగచ్చు. అయితే పొల్ల ఎంత తాగుతుంది? పదేళ్ళ పొలం ఏమైనా లెక్కేసుకోరా 12 నెలల పొల్ల 5వ తరగతి అవుతుంది. 5వ తరగతి. వయసు 10 నీ మొల్లారాలు చెంప ఆడోడిలో దాపరమైన తోడు సిగ్గుమానం లేకున్నా వచ్చిన బాడుకాలం సిగ్గుమానం లేదు. బాడుకా మాకెందుకు అవ్వాలి? తీసుకురమ్మా, జీతం ఇచ్చినప్పుడు చెప్పిన పని చేయాలి. కానీ వాళ్ళ సంబంధం చేసుకున్న వాళ్ళు అదృష్టమే అవ్వ. ఏంటిదిరా? ఓ వాళ్ళ రాజ్యం, వాళ్ళ దేశం, వాళ్ళ బాత్రూమే బంగారు తొట్టి పెట్టిరు. బాత్రూమ్ లేట్రూమ్కే పాలు లేరు, పాలు లేరు, పంపలు లేరు, ఒకటే బిడ్డ. చుట్టాలు లేరు, బంధువులు లేరు. నువ్వు కోరుకున్నంత ధనం పోతారు వాళ్ళు. మాకే తెలియదు పోతాం. ఇల్లుటమేనారా? ఇల్లటమే నీకు ఇష్టమే తోలు లేకపోతే కొడుకు మేము పోతాను మరి. నా కొడుకు ఈ ఊరోళ్ళు పందిరు ఉన్నారు కొడుకు. డబ్బన ఈ సంబంధం గిట్ట ఎవరన్నా ఇన్నారు అనుకో, చెప్పతో కపోతారు ఎక్కడికా. మరి ఇప్పుడు చెప్పద్దారా? మా దాసోళ్ళు పోతారా? మీరేం తాగుతారు? అవో నా చేత నేను గ్యాస్ కాడికి పోతున్నా. చేత పువ్వు తింటే 3 రోజులు బతికిరాలి. నా కొడుకులారా నీలవాది ఏమనుకున్నారు? నాకు మొత్తంగా పుట్టిండు మొక్కుడు కోడోలే ఒక్క కొడుకున్నాడు. వానికి పాలలు లేరాట, పంపలు లేరాట, చుట్టాలు లేరాట, బంధువులు లేరాట, వెనుక ముందు ఎవరు లేరాట. ఇప్పుడు కొడుకు పెళ్లి తప్పకుండా అయ్యాలి. ఈ సంబంధం ఎవరన్నా నిన్నరద్దంతకపోతారు. ఆ ఇంటి మీద సంబంధం నా ఇంటి మీద పడుతుంది అని ఉపాయం పొందింది. ఇప్పుడు కొడుక బ్రాహ్మణులు ముహూర్తం లేకున్న దూదేకుల పెళ్లిళ్ళన్నా నా కొడుకు పెళ్లి అన్నది. గిరగిర ఉరికి వచ్చింది, ముసలం దగ్గరికి వచ్చింది. ముసలాడా ముసలాడా ఈ బిట్టులో వేరే కిట్టు లేదు. కిట్టులా ఇక మన కొడుకు పెళ్లి చేయాలి. చేసుడే చేద్దాము. కాదేమో నా కొడుకు చిన్న పిల్లలైనా పెళ్లి నా అవ్వగడ్డ మీద పని అవ్వకతే కాదే, ఇంటి ముందు అవగాడు గడ్డ. కాబట్టి మన కొడుకు పెళ్లి చేయాలి. ఈ సంబంధం పోతే దొరకది. ఇగో ఇంటి పక్కన ఇచ్చేది లేదు, చెప్పేది లేదు, వచ్చేది లేదు, బంధువులు వచ్చేది లేదు. అబ్బో ఇక్కడ ఉన్న మంది ఎక్కడ లేదు. ఇక ఒక్కలను ఇంటికి మైసంపల్లి కాడ ఒక్కరు ఇస్తే మైసంపల్లె ఒక్కలను ఇస్తే ఇంటికి 4 వచ్చేటట్టు ఉన్నారు. ఇగో మన కొడుకు పెళ్లికి ఎవరు వచ్చేది లేదు. ఒక్క పిచ్చుకొని వద్దాం. ఇక కొడుకుని కోడలు లగ్నం చేసుకొని ఇంటికి వచ్చినాక పిల్లలందరినీ వెళ్తాం. కట్నాలు రాయించిన ఒక కూడా కట్నాలు ఇగో ఇక తలవాల మంగళంలో పెంచేది లేదు, సాగరంలో పెంచేది లేదు. తలవాల బియ్యమేమో నేను ఎత్తుకుంటా, పీట సాపలు ఎత్తుకో. మన మంగళంలో నా ఆడబిడ్డలు లేరు. మొన్ననే మంగళారతి మురికాల మరసిరండి కాదు ఎవరు మాత్రం కేసీఆర్ ఇచ్చిన చీరలు 4 ఉన్నాయి. కోటీశ్వరం దాంట్లో నేను వరగొచ్చిన దాన్ని కావాలి నా కొడుక. ఈ అల్లింట్లో రేపు మంట కొడుక నేను మనవంటి నేనున్నప్పుడే నిన్ను పైకి తేవాలే. ఎరుపుకోవాలి. ఆగో తామరల కోడలు బయలుతున్నది.